ఏదైతే నేను చెప్పడం జరిగిందో ఇది మన సాలిడ్వర్క్స్ యొక్క బేసిక్ యూజర్ ఇంటర్ఫేస్. మనం స్కెచింగ్ చేయాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్లోకి వెళ్ళి న్యూ, ఇక్కడ నుంచి మనం పార్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇది బేసిక్ గా మన సాలిడ్వర్క్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. మనం పార్ట్ లోకి వెళ్ళిన తర్వాత మనం పార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పార్ట్ మోడలింగ్ సంబంధించినటువంటి యూజర్ ఇంటర్ఫేస్ ఇది. దీనిలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 2 టైప్స్ ఆఫ్ స్కెచింగ్ ఉంటాయి. ఒకటి నార్మల్ స్కెచ్, ఇంకోటి 3D స్కెచ్. మనం ఈ క్లాస్ లో మనం నార్మల్ స్కెచింగ్ మీద ఫోకస్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ రెండిట్లో కమాండ్స్ సేమ్ ఉంటాయి చాలా వరకు. కొన్ని స్మాల్ వెరీ మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ టుడే మనం నార్మల్ స్కెచింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నార్మల్ స్కెచ్ మీద క్లిక్ చేయగానే ప్లేన్ అడుగుతుంది ఆటోమేటిక్ గా. సో మనం ఫ్రంట్ ప్లేన్ తీసుకున్నాము. కావాలంటే ఇంకా వేరే ఏదైనా ప్లేన్ కూడా తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్కెచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి టాగిల్ డౌన్ చేసి స్కెచ్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా ప్లేన్ సెలెక్ట్ చేస్తే ఆ ప్లేన్ మీద స్కెచ్ చేయొచ్చు. ఇదొక ఆప్షన్. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్ గా ఈ ఐకాన్ మీద క్లిక్ చేయొచ్చు టాగిల్ డౌన్ చేయకుండా. ఐకాన్ మీద సెలెక్ట్ చేసి మనం ఏదైనా ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటే దాని మీద స్కెచ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మనకి ఇక్కడ ఉన్న 3 ప్లేన్స్ లో ఏదైనా ప్లేన్ సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ప్లేన్ ఉంటే మనం టాప్ ప్లేన్ మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది స్కెచ్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేసి కూడా మనం స్కెచ్ చేయొచ్చు. ఇవి 3 ఆప్షన్స్ బేసికల్ గా మనకి స్కెచింగ్ సంబంధించి. ఇప్పుడు మన స్కెచింగ్ సంబంధించి ఈ GUI లో, ఈ గ్రాఫిక్స్ యూజర్ ఇంటర్ఫేస్ లో కొన్ని ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ విజిబిలిటీ ఆప్షన్స్ నేను ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ థింక్ అది అవసరం లేదు. అదర్ దెన్ దట్ ఇది వచ్చేసి స్మార్ట్ డైమెన్షన్ వచ్చేసి మనకు డైమెన్షనింగ్ యూజ్ చేస్తాము. అవి కాక ఇవన్నీ డిఫరెంట్ స్కెచింగ్ కమాండ్స్ లైక్ లైన్ కానీ సర్కిల్ కానీ అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ట్రిమ్ కి, అంటే మనం లైన్స్ కట్ చేయడానికి కానీ వాటికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ ఎంటిటీస్, దీని గురించి కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాము. ఆఫ్సెట్, ఇది కూడా సేమ్ బేసికల్ గా మనం ఏదైనా స్కెచ్ చేస్తే దాన్ని ఆఫ్సెట్ చేయడానికి, అంటే ఇంకొక స్కెచ్ చేయడానికి. ఇప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కెచ్ చేస్తే ఒక లైన్ గీస్తే ఆఫ్సెట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే దాని సైడ్ ని, అంటే ఆ లైన్ కి అడ్జసెంట్ గా, మనం ఆల్రెడీ గీసిన లైన్ కి అడ్జసెంట్ గా ఇంకొక లైన్ ఫామ్ అవుతుంది మనం స్పెసిఫై చేసిన డిస్టెన్స్ లో. అది బేసిక్ ఆఫ్సెట్ కమాండ్. దీని గురించి కూడా మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మోస్ట్లీ ప్రీవియస్ క్లాస్ లో. నెక్స్ట్ మిర్రర్ ఎంటిటీస్ వచ్చేసి మిర్రర్ చేయడానికి ప్యాటర్న్స్ ఉంటాయి. డిఫరెంట్ లీనియర్ ప్యాటర్న్ అంటే స్ట్రైట్ గా ప్యాటర్న్ అవుతుంది. మనం ఏదైతే స్కెచ్ మనం ప్యాటర్న్ క్లిక్ చేసామో, సర్క్యులర్ ప్యాటర్న్ అంటే సర్క్యులర్ లెవెల్ ఆఫ్ ప్యాటర్న్ అవుతుంది. అండ్ ఇది డిఫరెంట్ రిలేషన్స్ ఉంటాయి దీంట్లో కూడా. అండ్ సో ఆన్ సో ఫార్త్. యా, ఫస్ట్ మనం టాప్ లైన్ లో మనం స్కెచ్ చేస్తున్నాము. సో మనం ఏదైనా ప్లేన్ ని, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా రొటేట్ చేశాను. ఇది మనకు నార్మల్ టు స్క్రీన్ రావాలి అంటే ప్రాపర్ విజిబిలిటీ కోసం. సో అప్పుడు మనం దీని మీద, ఈ ప్లేన్ మీద రైట్ క్లిక్ చేసి ఈ బ్లూ కలర్ సింబల్ మీద కొట్టినప్పుడు ఏమవుతుందంటే, క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది నార్మల్ టు స్క్రీన్ వస్తుంది అనమాట బేసిక్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైన్ కమాండ్ గురించి నేర్చుకుందాం. బేసికల్ గా ఇన్ సాలిడ్వర్క్స్ మనకి 3 లైన్ కమాండ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ లైన్, ఒకటి సెంటర్ లైన్, ఇంకొకటేమో మిడ్ లైన్. నార్మల్ లైన్ వచ్చేసి ఇట్ ఈస్ క్వైట్ నార్మల్, లైక్ మామూలుగా ఉంటుంది, బ్లూ కలర్ లో వస్తుంది మనకి బేసిక్ గా. ఇది నార్మల్ లైన్, మనం ఎలా అయినా గీసుకోవచ్చు అనమాట. ఇది నార్మల్ లైన్. సెంటర్ లైన్ వచ్చేసి ఇది రెఫరెన్స్ లైన్ అనమాట. అంటే ఇది నార్మల్ లైన్ కాదు, ఇది ఒక రెఫరెన్స్ లైన్ బేసికల్ గా. Avodha promises you a bright future. Learn now, pay after you land the job. Register now.